నిబంధనలు ఉల్లంఘిస్తూ కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలపై కాలుష్య నియంత్రణ మండలి కొరడా జుల్పించింది. అనుమతులు లేకుండా స్థానికుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న పరిశ్రమల మూసివేతకు తాజాగా ఆదేశాలు ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం లింగారెడ్డిగూడలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన బ్యాటరీ రీసైక్లింగ్ యూనిట్ తో పాటు నాచారంలో అల్పోజోలం తయారు చేస్తున్న టెంపుల్ ఆర్గానిక్స్ పరిశ్రమను మూసివేయాలని ఆదేశించింది. ఆయా జిల్లాల కలెక్టర్లు ఇతర ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తూ విద్యుత్ కనెక్షన్ తొలగించాలని ఆ విభాగ ఉన్నతాధికారులకు సూచించింది. కామారెడ్డి జిల్లా మద్నూర్ పోలీస్ స్టేషన్లో దాఖలైన కేసు ఆధారంగా నాచారంలోని టెంపుల్ ఆర్గానిక్స్ R&D యూనిట్లో అల్ప్రోజోలం తయారు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు యూనిట్కి తాళం వేసి TGIAC కమిషనర్కు అప్పగించారు. అనంతరం PCB అధికారులు తనిఖీ చేపట్టారు. నాచారం రోడ్ నెంబర్ 12లో 2 ఏళ్లుగా కన్సెంట్ ఫర్ ఆపరేషన్, కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ అనుమతులు లేకుండానే బల్క్ డ్రగ్ మధ్యంతర ఉత్పత్తుల సంశ్లేషణలో పరిశోధన జరుగుతున్నట్లు గుర్తించారు. ఉద్గారాల నియంత్రణకు స్క్రబ్బర్లను బిగించలేదు, వ్యర్థాల సేకరణ, భద్రపరచడం, శుద్ధికి ఎలాంటి వ్యవస్థ ఏర్పాటు చేయలేదని అధికారులు గుర్తించి నివేదిక సమర్పించారు. బోర్డు విశేష అధికారులను ఉపయోగిస్తూ ప్రజారోగ్యం, పర్యావరణాన్ని కాపాడేందుకు యూనిట్ మూసివేతకు ఉత్తర్వులు ఇచ్చింది. అనుమతి లేకుండా షాబాద్ మండలం లింగారెడ్డిగూడలో ఏర్పాటు చేసిన లెడ్ యాసిడ్ బ్యాటరీ రీసైక్లింగ్ యూనిట్లో బ్యాటరీలను విడదీయడం, ప్లేట్ల తొలగింపు, తర్వాత సీసం కరిగించి కడ్డీలను తీస్తూ ఉంటారు. CPCB వర్గీకరణ ప్రకారం ఇది రెడ్ కేటగిరీ పరిధిలోకి వస్తుంది. స్థానికుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు PCB అధికారులు తనిఖీ చేశారు. బోర్డు నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఫెర్నెస్లు కార్యకలాపాలకు సంబంధించి రికార్డుల నిర్వహణను గాలికొదిలేశారు. వెలువడే ఫ్లూ గ్యాస్ ను నియంత్రించకపోవడం, కలుషిత నీటిని నిరోధించడానికి లేదా సేకరించడానికి ఎలాంటి వ్యవస్థ లేదు. అధికారులు అందించిన నివేదిక ప్రకారం యూనిట్ ను మూసివేస్తున్నట్లు, విద్యుత్ కనెక్షన్ ను తొలగించాలని విద్యుత్ విభాగానికి PCB సమాచారం ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్యామ్, చెప్పండి. నిబంధనలు ఉల్లంఘిస్తూ పరిశ్రమలు నడుపుతున్న ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమలను అధికారులు తనిఖీలు చేసి అయితే ఆ పరిశ్రమలు అయితే మూసివేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని లింగారెడ్డిగూడలో ఉన్నటువంటి ఏదైతే బ్యాటరీ రీసైక్లింగ్ పరిశ్రమను అధికారులు తనిఖీ చేసి తాజాగా ఆ పరిశ్రమ అయితే మూసివేయడం జరిగింది. కామారెడ్డి జిల్లా మధుర్ పోలీస్ స్టేషన్ లో స్థానికులు కాలుష్యం వస్తుందని చెప్పేసి, దుర్వాసన వస్తుందని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ఆధారంగా ఏదైతే నాచారంలోని టెంపుల్ ఆర్గానిక్ ఫ్యాక్టరీని తనిఖీ చేశారు. అక్కడ అనుమతులు లేకుండా అల్ప్రోజోమ్ను తయారు చేస్తున్న నేపథ్యంలో ఆ కంపెనీ కూడా అధికారులు అయితే మూసివేయడం జరిగింది. ముఖ్యంగా అనుమతులు లేకుండా చాలా ఫ్యాక్టరీలు అయితే కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు అయితే నడుపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ కాలుష్య ప్రభావంతో చాలా మంది ఏదైతే ప్రజలు ఉన్నారో ఆ చుట్టుపక్కల ప్రాంతాల వల్ల మాత్రం ఆ దుర్వాసనకు భరించలేక వాళ్ళు కంప్లైంట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు ప్రతి పరిశ్రమను తనిఖీ చేసి ఆ పరిశ్రమలో ఉన్నటువంటి ప్రికాషన్స్ ఎలా తీసుకుంటున్నారు, వాసన రాకుండా మరి వాళ్ళు ఆ చెత్త చెదరని ఎలా పెడుతున్నారు అని చెప్పేసి ఇవన్నీ పరీక్షలు చేసిన తర్వాత ఆ పరిశ్రమలు అయితే మూసివేయడం అయితే జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కామారెడ్డిలో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసులు మాత్రం కంప్లైంట్ ఆధారంగా ఎంక్వైరీ చేస్తే నాచారంలో అనుమతులు లేకుండా మాత్రం వాళ్ళు టెంపుల్ ఆర్గానిక్ కంపెనీలో అల్ప్రోజోమ్ అయితే తయారు చేస్తున్నారని తెలిసింది. దానికి అధికారులు మాత్రం ఫ్యాక్టరీకి తాళం వేసి ఆ తాళాన్ని
ఉన్నతాధికారులు అయితే అందజేయడం అయితే జరిగింది. అంతేకాకుండా ఎవరైతే నాచారం కలెక్టర్ కావచ్చు, కమ్మారెడ్డి కలెక్టర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ ఫ్యాక్టరీలకు విద్యుత్ కనెక్షన్ కూడా కడియాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.